నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో ప్రజల చెంతకే పాలన, ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చారని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామంలో 43.60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జగనన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తానని, ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ను నియమించి సంక్షేమ పథకాలు ప్రజల చెంతకే చేరవేస్తామని ప్రకటించారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎటువంటి వివక్షత చూపకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బోరుగుపల్లి సుబ్బారావు, వైఎస్ ఎంపీపీ చెట్టే నవీన్, సొసైటీ అధ్యక్షుడు బోరుగుపల్లి కృష్ణ, బ్రహ్మానందం, ఆర్బీకేల చైర్మన్లు నాదెండ్ల నరేంద్ర, బోరుగుపల్లి రాజు, బోరుగుపల్లి సురేష్, ఎంపీటీసీ సభ్యురాలు మల్లిపుడి పాప, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దమ్మెన్ని గ్రామం, ఉండ్రాజవరం మండలం, మన నియోజకవర్గం నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పుడే సచివాలయం ప్రారంభించడం జరిగింది. ఇది దాదాపుగా 45 లక్షల రూపాయలతో మనం పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపుగా నిడదవోలు నియోజకవర్గంలో అన్ని సచివాలయాలు ఇప్పటికే ఓపెన్ అయినాయి. ఇది కూడా మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని అంటే ఎక్కడో అమరావతి కాదు, ప్రతి గ్రామంలో కూడా రాజధానిలాగా ఒక సచివాలయం, ఒక రైతు భరోసా, ఒక హెల్త్ క్లినిక్, ఒక రైతులకు సంబంధించి గోడౌన్స్, ఒక డిజిటల్ లైబ్రరీ, ఒక పాల సేకరణ కేంద్రం, ఈ విధంగా అనేక భవనాలు నిర్మించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి గ్రామం కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ ప్రతి కుటుంబంలో కూడా తద్వారా వారికి ప్రతి గ్రామంలో ఆదాయం కూడా పెంచే విధంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతాం. ఈరోజు మనందరికీ తెలిసిన విషయం, ఈ సచివాలయం ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం స్టాఫ్ ద్వారా మనం ఈరోజు ఏ గ్రామంలో అయినా సరే ఏ పని ఉన్నా అదే గ్రామంలో జరిగేటట్టు వారు ఆ గ్రామంలోంచి కూడా బయటికి వెళ్లే అవసరం లేకుండా ఈరోజు పరిపాలన అందిస్తా ఉన్నారు. మనం ఈ మధ్యన చూసాం, జగనన్న సురక్ష అని పెట్టి ఎవరికి ఎటువంటి ఏ సర్టిఫికెట్ కావాలన్నా కానీ ఆ సర్టిఫికెట్ అక్కడే అందజేయడం జరుగుతా ఉంది. మరి ఈరోజు ఈ గ్రామస్తులందరికీ కూడా, దమ్మెని గ్రామస్తులందరికీ కూడా, చిన్న గ్రామం అయినా సరే ఈ చిన్న గ్రామానికి కూడా చక్కటి సచివాలయం అందించినందుకు ఈ గ్రామం తరపున, మన నియోజకవర్గం తరపున జగన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా, నేను దమ్మెని గ్రామస్తులందరికీ కూడా అభినందన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను.